పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం. అకాలీదళ్ మళ్లీ ఎన్డీఏకు దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తోంది. డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ప్రకటించింది శిరోమణి అకాలీదళ్. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు వీలుగా నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు సపోర్ట్ చేయాలని బాదల్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాల్లో 50% లోక్సభ సీట్ల పెంపు ప్రతిపాదనను స్వాగతించింది. చండీగఢ్లో భేటీ అయిన అకాలీదళ్ సీనియర్ నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నిన్న పార్లమెంట్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్. దాదాపు 10 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అప్పటి నుంచే పంజాబ్లో బీజేపీ అకాలీదళ్ కూటమిపై ప్రచారం జోరందుకుంది. తాజాగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలని అకాలీదళ్ నిర్ణయించడం ఈ వార్తలకు బలం చేకూర్చినట్టయింది. ఏప్రిల్ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో డీలిమిటేషన్ బిల్లును అకాలీదళ్ వ్యతిరేకించింది. కాగా 3 రైతు చట్టాల నేపథ్యంలో 2020లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చేసింది అకాలీదళ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.